బాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణ అయితే ఈ ఫిల్మ్కి సంబంధించినటువంటి ఒక వార్త ఫుల్ వైరల్గా మారింది. అంటే ఈ సినిమా యొక్క బడ్జెట్ గురించి సుమారుగా 4,000 కోట్ల రూపాయలతో ఈ సినిమా తాలూకు ఫస్ట్ పార్ట్ని మరియు సెకండ్ పార్ట్ని కంప్లీట్ చేయబోతున్నారంట. అండ్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. నమిత్ మల్హోత్రా గారు ప్రొడ్యూసర్, ఆయన చెప్పేశారు. సో దీనికి సంబంధించి ఇందులో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. అదే సార్, అసలు ఎంత పెద్ద హ్యూజ్ బడ్జెట్. మామూలుగా మనకు ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ రాజమౌళి గారి మహాభారతంకి మినిమం ఒక 1,000 కోట్ల బడ్జెట్తో తీయబోతారు దాన్ని అన్న, దానికే అన్నాం మనం. ఇది 4,000 కోట్లని నిమిత్ అట్లా అనడం ఏంటి అసలు? అంటే 2 భాగాలు అన్నప్పుడు ఒక్కొక్క పార్ట్కి 2,000 కోట్లు అంటే ఆ స్థాయి బడ్జెట్ అన్నప్పుడు ఆ బడ్జెట్ వర్కౌట్ అవ్వటానికి మార్కెట్ ఏమిటి అనేది చూసుకుంటారు వాళ్ళు. అదే ప్రపంచ మార్కెట్ టార్గెట్ చేయకపోతే ఈ బడ్జెట్లో వర్కౌట్ అవ్వవు. అవును. గతంలో రాజమౌళి గారు కూడా క్వాలిటీ సినిమా తీయాలి అనే ఉద్దేశంతోనే మార్కెట్ వేటలోకి వెళ్ళాడు. ఈ పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ చేయడానికి కారణం బడ్జెట్ కావాలి, క్వాలిటీ సినిమా తీయాలంటే అనే తాపత్రయమే. కాబట్టి ఇప్పుడు కూడా ఈ రామాయణం వర్కౌట్ అవ్వాలంటే అంటే 2,000 కోట్లు ఒక పార్ట్కి వర్కౌట్ అవ్వాలి అంటే వరల్డ్ మార్కెట్కి ఈ సినిమాని ప్రమోట్ చేసి అక్కడి నుంచి డబ్బులు సంపాదించుకోగలిగి ఉండాలి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోకి ఇది ట్రాన్స్లేట్ అయి వెళ్ళాలి, అనువాదమై వెళ్ళాలి. అవతార్ టైప్లోనా? అంతే. అలా వెళ్ళి ప్రపంచంలో ప్రతి ప్రేక్షకుడి ముందుకి ఈ సినిమా వెళ్ళగలిగితే మాత్రమే ఈ బడ్జెట్ వర్కౌట్ అవుతుంది. ఆ మేరకు వ్యాపారం కూడా డిజైన్ చేయాలి. ఎందుకు అంటే రామాయణాన్ని ప్రభావవంతంగా చెప్పాలి అనేది ఒక ప్రోగ్రాం, ఒక ఐడియాలజీ ఉంది వాళ్ళకి. భారతదేశంలో ఉన్నటువంటి హిందుత్వ శక్తులకి ఆ ఆలోచన ఉంది. ఈ ఆలోచన మేరకే ఈ కార్యక్రమం జరుగుతోంది. నిజానికి ఈ మాట ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ ప్రాజెక్టుతో ఏదో మేరకు ఎక్కడో చోట అల్లు అరవింద్ గారు కూడా అసోసియేట్ అయ్యాడు. వారి పరిధిలో అంటే ఆయనకి తెలిసే జరుగుతోంది ఇది. అది ఎక్కడో చోట ఆయన బయటకు వస్తాడు ఇప్పుడు అతి త్వరలో. అది ఏ ఏరియాలో ఆయన ఓపెన్ అవుతాడు అనేది చూడాలి. అందుకని ఇది రామాయణ గాథని ఎఫెక్టివ్గా ప్రజలకి కనెక్ట్ అయ్యేలాగా చెప్పటం. రామాయణం అనేది రాజ్యాంగం. రామాయణ రాజ్యాంగం ప్రకారమే ప్రస్తుతం భారతీయ పరిపాలన నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ పరిపాలన రామాయణ రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది తప్ప అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం కాదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రామాయణ రాజ్యాంగం ప్రకారం పరిపాలన నడుస్తోంది. అందుకని ఈ రామాయణ ఇతిహాసాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి, ప్రభావవంతంగా తీసుకెళ్ళాలి. ఆ తీసుకువెళ్ళటానికి ఈ డబ్బులు ఖర్చు అవుతాయి. అంటే వెనక పొలిటికల్ ఏదైనా ఉందా? రాజకీయ ఉద్దేశం లేకుండా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కట్లేదు. అంటే ఇంత భారీ బడ్జెట్ అంటున్నారు. ఇంత భారీ బడ్జెట్ అంటే అంత ప్రభావవంతంగా ఉండాలి సినిమా. ఆదిపురుష్ అనేటువంటి ఒక విఫల ప్రయత్నం జరిగింది ఇంత. అదే బాలీవుడ్ నుంచి. దాని నుంచి బయటపడటం కోసం జరుగుతున్నటువంటి కసరత్తు ఇది. అందుకని హై బడ్జెట్లో పెడదాము అంటే వాళ్ళు అప్రాక్సిమేట్ టెంటేటివ్ బడ్జెట్లు చెప్పుకున్నారు. ఇంత అవుతుందా ఇంత కాదా అనేది పక్కన పెట్టేయాలి. రెండోది, ఈ మధ్య కాలంలో సినిమా బడ్జెట్లకు సంబంధించి అనేక అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పుడు మొన్న కన్నప్ప సినిమాకు సంబంధించి 100 కోట్ల 200 కోట్ల అనే చర్చ జరిగింది. 200 కోట్ల బడ్జెట్తో తీశారు, 100 కోట్ల పైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అని చెప్పి కథనాలు వచ్చేసినాయి. కానీ ఆ సినిమా చూసిన వాళ్ళకి ఎవరికైనా అది 40 నుంచి 50 మధ్యలో అయ్యే అవకాశం ఉంది అనే విషయం అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే న్యాచురల్ లొకేషన్స్లో షూట్ చేశారు. కొంత ఇక్కడ నుంచి ఆర్టిస్టులు అక్కడికి తీసుకెళ్ళడానికి కొంత ఖర్చు అయి ఉంటుంది. ప్రభాస్ ఒకరోజు పని, ప్రభాస్ది 2 రోజుల పని అనుకున్న, మోహన్ లాల్ది ఖచ్చితంగా ఒకరోజు పని. వాళ్ళు ప్రధానంగా పేమెంట్లు ఇచ్చింది అక్షయ్ కుమార్కి, తర్వాత శరత్ కుమార్కి. మిగిలిన ఆర్టిస్టులు ఎవరు లేరు ఆ స్థాయి, కాజల్ అగర్వాల్ని మినహాయిస్తే. కాబట్టి 40 నుంచి 50 మధ్యలోనే
అయ్యే అవకాశం ఉంది, అంతకు మించి జరిగే మహా ఛాన్స్ అయితే లేదు. 80 అవుతుందేమో సార్, లేదు లేదు, అంతే కూడా. అది 50కి మించి ఛాన్సే లేదు. ఉమ్, కానీ వాళ్ళు ప్రమోట్ చేస్తుంది, వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి బడ్జెట్ 200 అని. ఉమ్, 200 మీద క్యాలిక్యులేట్ చేసి నష్టం వచ్చేసిన సినిమా కానీ కథనాలు చూస్తున్నాం మనం. ఉమ్, మరి ఇప్పుడు దీనికి 2000 కోట్లు ప్రొజెక్షన్ ఉంది. ఉమ్, ఈ ప్రొజెక్షన్ 2000 కోట్లు అన్నప్పుడు దాని ఒరిజినల్ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, వీళ్ళ దగ్గర తయారీ విలువ అంటాం మనం. అవును. తయారీ విలువ ఎంత, అమ్మకం విలువ మాట్లాడుతున్నాం మనం. ఉమ్, ఇది అమ్మకం విలువ. ఉమ్, ఈ 2000 కోట్లు అనేది అమ్మకం విలువ. ఉమ్, ఒక్కొక్క భాగం 2 భాగాలు కలిపి 4000 కోట్లు అమ్మకం విలువ. ఉమ్. కానీ తయారీ విలువ ఎంత ఉంటుంది అనేది కూడా చూడాలి. ఒక 500 ఉంటుందా ఒక్కొక్క పాటికి? ఉండొచ్చు. 500 కోట్ల నుంచి 600 కోట్లు తయారీ విలువ ఉంటే. ఏంటి సార్ అంటే ఇంత బడ్జెట్ అసలు నిజంగా వర్కౌట్ అవుతా? ఇప్పుడు రణబీర్ కపూర్, యష్, లైక్ సాయి పల్లవి వీళ్ళ మార్కెటింగ్కి ఓకే, కానీ మరి ఇంత హ్యూజా? ఒక 1000 కోట్లు అంటే ఓకే, కానీ మరి 2000 కోట్లు ఒక పార్టీకి, ఇంకో 2000 కోట్లు ఇంకొక పార్టీకి అంటే అసలు 2 భాగాలకి కలిపి 1200 కోట్లు మ్యాక్సిమం ఖర్చు పెడతారు వీళ్ళు. ఈ ప్రొజెక్షన్ ఏంటంటే వరల్డ్ మార్కెట్ నుంచి దీనికి సంబంధించిన ఒక స్పెక్యులేషన్, ఒక పెద్ద స్థాయి సినిమా ఏదో రాబోతోంది అనే ఒక హడావిడి జరిగి దాని మీద వ్యాపారం జరగాలి. ఇది రామాయణం అనేది కనెక్టింగ్ పాయింట్. ప్రజలందరినీ, ప్రపంచ ప్రజలందరినీ కనెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆ సబ్జెక్ట్తో. అందుకని దాని మీద మార్కెట్ వర్కౌట్ చేయడానికి ఈ ఫిగర్స్ చెప్తున్నారు. కాబట్టి 1200 × 4 మీద నడుస్తుంది కథ. మోస్ట్లీ బిజినెస్ కోసం, అంతకుమించి ఏమీ లేదు. ప్రపంచ స్థాయిలో వ్యాపారం చేయాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి లాంగ్వేజ్లోకి ఇది డబ్బై వెళ్ళాలి. అంటే సార్ వీళ్ళందరూ బాహుబలి నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే మోస్ట్లీ. బాహుబలి అనేది తెలుగు సినిమాని పాన్ ఇండియా మార్కెట్లో తీసుకెళ్ళింది. తెలుగు సినిమా చరిత్ర అంటే బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అనే చెప్పుకోవాలి.